నేనే స్వామి మిమ్మల్ని చూడగానే గన్నవరం అనమాట మాది. మీకు అప్పుడు మీకు పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నాను, మిమ్మల్ని రమ్మంటే పాపము మీరు వస్తానన్నారు. తండుకో ఎక్కడికి వెళ్తానమ్మా అప్పుడు వస్తానన్నారు. తర్వాత నేనే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారని పిల్లలు పోయాను స్వామి. స్వామి ఎలా కలిపారా స్వామి అసలు ఇవాళ అనుకోకుండా మిమ్మల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాను అనమాట. ఇంకా ఎంత అదృష్టం. అవును, ఎంత అదృష్టం స్వామి మిమ్మల్ని చూస్తాం. స్వామిని చూసినంత ఆనందంగా ఉంది నాకు. ఆ నరసింహస్వామిని చూస్తే ఎంత ఆనందంగా ఉంది, మిమ్మల్ని చూస్తే అంత ఆనందం. ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు మీరు కరెక్ట్ గా నాకు దైవ సన్నిధిలో దర్శనం ఇచ్చారు. నాకు అంతకన్నా ఇంకా అసలు భాగ్యం ఏం లేదు స్వామి. మామూలుగా ఈయన క్లోజ్ అయిపోతాడు, ఇప్పుడు తలుపులు వేసేస్తారు కదా ఊరికే. అదే ఆశ్చర్యం. 4 దాకా ఉంటాడు తెలుసు, ఒకసారి వేసేస్తారు. ఈయన మీద పెద్ద హోప్స్ ఉండవు. సరే అలా దండం పెట్టి వెళ్ళిపోదామని ఆపాను అనమాట. మీకు ఈ లోపల ఒక కొత్త విషయం చెప్తాను. విద్యారణ్య స్వామి తపస్సు చేశారు 4.5 ఏళ్ళు. అమ్మ ఇలా వస్తే ఫోటో గుర్తుంటది. అమ్మ మీరెక్కడి నుంచి తల్లి? అమ్మ తల్లి అమ్మ 9వ తారీఖు ఏకాదశి, మీరు మర్చిపోకుండా ఏకాదశి. ఆడేడి నాగార్జున ఏకాదశి పేపర్లు అక్కడే ఉన్నాయి, ఇక్కడ కొన్నే ఉన్నాయి, వదిలేసి తీసుకురా. అయితే 9వ తారీఖు చేయండి, ఏకాదశి పేపర్ ఇస్తాడు మీకు, అందులో ఉన్నట్టు ఫాలో అవ్వండి, ఉపవాసం చేయండి, ఆ 26 ఏకాదశి పేర్లు చదువుకోండి. అయితే మొన్న జస్ట్ 2 రోజుల ముందు హంపిలో ఉన్నాం. అక్కడ కిష్కింద, పంపా సరోవరం అవన్నీ తిరిగాం. ఆ పంపా సరోవరం ఎదురుగా ఒక అమ్మవారు ఉన్నారు. అమ్మవారి దగ్గర విద్యారణ్య స్వామి వారు 4.5 ఏళ్ళు తపస్సు చేశారు పంపా తీరం ఎదురుగానే. ఆ అమ్మవారు చూడండి, వేస్ట్ చేయకు నాన్న. అమ్మవారు 3.5 గంటల సేపు ఏమో అలా వజ్రాలు, నగలు, ముత్యాలు, బంగారం ఇవన్నీ అలా ధార కురిసిందంట, వాన కురిసినట్టు. ఈ బంగారం, వజ్రాలు, ముత్యాలు పడుతూనే ఉన్నాయంట. విద్యారణ్య స్వామి వారు, అమ్మ ఎందుకు ఇవన్నీ, నేను సన్యాసిని కదా నాకెందుకు అన్నారట. నువ్వు విద్యారణ్యుడివి, ఇది విద్యానగరము, విజయనగరం సామ్రాజ్య స్థాపన చెయ్యాలి. హరిహర బుక్కరాయల్ని వెనకాల మాట్లాడద్దే ప్లీజ్, ఇంగితం ఇంట్లో పెట్టద్దు, లేదు గుసగుసలు వాడుకోవాలి, మామూలు మాట్లాడకూడదుగా. విజయనగర సామ్రాజ్య స్థాపన చెయ్యాలి అన్నారు అమ్మవారు. ఎందుకు ఆ అమ్మవారి పేరు మా అమ్మ పేరే, ఆ అమ్మ పేరే ఈ అమ్మ పేరు విజయలక్ష్మి. అది పేరులో ఏముంది అంటే మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలా చేసిందా లేదా అది నాన్న తల్లి. మరి ఎవరు అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవింద. అమ్మ అందరూ ఇలా చేయి పట్టండి, ఈ లోపల ఫోటోలు తీసేసుకోండి. ఇది బృందావన ప్రసాదం, వాసన చూడండి. అమ్మ రండి తల్లి, ఫోటో సెల్ఫీ వాళ్ళకి ఇచ్చేస్తే సెల్లో వాళ్ళు ఫోటో తీసేస్తారు. అమ్మ చూడండి, అమ్మ తల్లి 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 తల్లి. అమ్మ అందరు మంత్రం చెప్పండి, ఫోటోలు తీసుకుంటూ. అమ్మ రండి, ఉగ్రం చెప్తూనే మంత్రం చెప్తూనే ఫోటో తీసేసుకొని 2 పనులు అయిపోతాయి. అమ్మ ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. చల్ వాళ్ళకి ఇవ్వండి, ఖాళీగా ఉన్నాడు. అమ్మ చూడండి ఎంత ప్రశాంతత, కొండలు తీరాలాగా ఎంత ఆనందం. అమ్మ చాలా సంతోషం వేసింది స్వామి ఇవాళ. ఎందుకేనేమో నిన్న మొన్న వద్దామని కూడా ఇవాళ వచ్చామంటే అసలు మీ దర్శనార్థం వచ్చినట్టే ఉంది ఇవాళ అయితే స్వామి. చాలా సంతోషం. తిరుపతి అమ్మ ఇంకో విషయం చెప్పనా, యాక్చువల్గా మేము రేపు వద్దాం అనుకున్నాం. మా చెల్లాయిండి ఏదో ఎవరో వస్తారు, మళ్ళీ మిమ్మల్ని చూసుకోలేను,
మీరు ఇవాళ అహోబిలం వెళ్ళిపోండి, రేపు ఇంట్లో ప్రశాంతంగా ఉందిరు. అందుకని రేపు ఇవాళకి మారింది అంటే బాగుంది. ప్లాన్లు వేరే ఉంటాయి. ఇవాళ హైదరాబాద్ నుంచి కొంతమంది, సీతానగర్ నుంచి కొంతమంది జీర సౌకర్య శిష్యులు ఇప్పుడు కూడా వెళ్ళారు కదా వాళ్ళు కలిసారు. మాట్లాడాను. వాళ్ళ బాబాయ్ నెంబర్లు అవన్నీ కాదమ్మా. ఇప్పుడు మొత్తం 9 మంది అమ్మా. ఈయన పేరు కారంజ. అంటే ఆ కారంజ వృక్షం కింద ధనుసు పట్టుకుని ఆయన తపస్సు ఇక్కడ యోగముద్రలో ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు కొండ మీదకి వెళ్ళొచ్చారా, వెళ్తున్నారా? ఎవరెవరిని చూశారు? జ్వాల, ఇంకా ఇంకా కాదు, పైన ఎన్ని చూశారు? జ్వాల, వరాహ, ఆయన పేరు అహోబల, ముగ్గురిని చూశారు. అవునా? ముగ్గురిని చూశారు. ఇలా ఇటువైపుకి వెళ్తే మాలోలా ఉంటారు. ఇంకా పైకి వెళ్తే ఉగ్రస్తంభం ఉంటుంది. కొంచెం కష్టము. మీరు చక్కగా పొద్దున్నే బయలుదేరి వచ్చేసి ఆ 3, 4 చూసుకుని అలా వెళ్ళిపోతే మధ్యాహ్నానికి వచ్చేయచ్చు. కింద యోగానంద ఈజీ, ఊరికే అలా కారు ఆటో ఆపి ఎక్కేయచ్చు. యోగానంద, ఛత్రవట, భార్గవ మళ్ళీ కష్టం, పావన ఇంకా కష్టం. ఇందులో డిఫికల్ట్స్ 3, మొత్తం 9 మందిలో పావన, భార్గవ, ఉగ్రస్తంభం, ఈ 3 కష్టం. మిగిలినవన్నీ బాగానే మామూలుగా ఇలా. స్వామి ప్రహ్లాదుడికి దర్శనం ఇచ్చింది ఇక్కడనే స్వామి. మరి ఆ ఉగ్రస్తంభం అక్కడ ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు, చూసారా మీరు? అవి బలివారు లోపల బిలంలో నరసింహస్వామికి ఎదురుగుండా ఉన్నాడు ప్రహ్లాదుడు. ఎదురుగుండా కదా అక్కడ ఫ్యాన్ పక్కనే ఉన్నాడు. అమ్మ మీకు బండ గుర్తు చెప్తాను. కింద ఉండే నరసింహస్వామి పేరేంటి? ప్రహ్లాద వరద అని పేరే. అది ప్రహ్లాద వరద. అమ్మ మీరు ఇలాంటి క్షేత్రాలకి రావడం ఒకటి, వచ్చే ముందే ఈ క్షేత్రం గురించి కొంచెం గూగుల్లోనో ఎవరినైనా అడిగి తెలుసుకుని, సమయం మాలాంటి వాళ్ళకి ఏమిటంటే మళ్ళీ వస్తాం కదా అని ఉంటుంది. మీలాంటి వాళ్ళు రావంటే ఇంట్లో బోల్డ్ అని వదిలిపెట్టి రావాలి. అందుకని సమయం కాస్త ప్లాన్డ్గా చేసుకుని, రాత్రి తొందరగా పడుకుని పొద్దున్నే వెలుగొచ్చేసరికి వచ్చేసి కవర్ చేసేసి, కొండలు కదా అందులో వానాకాలం. సో కాబట్టి కొంచెం ముందుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. గైడ్ కూడా దొరుకుతాడు. సో ఈసారి వచ్చినప్పుడు మీరు ఆ మాలోల ప్లస్ ఉగ్రస్తంభం ప్లాన్ చేయండి. కొంచెం డిఫికల్టే. అలా మేమైతే మొదటిసారి వద్దులే ఏం ఎక్కుతాం అన్నాను నేను. మా జూనియర్ ఉండి నడు అన్నాడు. ఎక్కించారు. ఇప్పుడు సరదాగా ఎక్కేస్తాం అనుకోండి, అప్పుడు అలా గోడకి పెట్టి తాడు పెట్టుకుని ఎక్కాం. కానీ మీరు భక్తుడు మన లోపల ఆరుతుంటే లాక్కెళ్ళిపోతుంటారు. అదొక్కటే. వెళ్తానంటే అక్కడ ఒక ఆయన వేటప్పుడు వద్దమ్మా పొద్దున్నే రావచ్చు, ఇప్పుడు వెళ్ళకూడదని చెప్పారు. ఇంక మధ్యాహ్నం దాటికి వెళ్ళిపో, చక్కగా 8కి 9కో అవి వెళ్ళిపోయాయి అనుకో, చక్కగా వచ్చేయచ్చు. అమ్మ 9వ తారీఖు ఏకాదశి చేయండి, రోజు ఈ మంత్రం చేయండి. మీ పిల్లలకి చెప్పండి దాన్ని. బాగా జరిగిందా హాయ్ మమ్మీ అంటాడు, అంటే డమ్మిలేదు అని కూర్చోబెట్టాలి. ఒరేమే ఇంత బాగుందిరా, ఇంత ప్రకృతిరా, ఇంత ఆనందం రా, ఇవన్నీ మన దేశానికి గర్వకారణం రా, మనం ఆస్వాదించాలరా అని పిల్లలు చెప్పాలి. అమ్మ ఏకాదశి పేపరు అందులో ఏముందో ఫాలో అవ్వండి. అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, గోవిందా. తల్లి రండి నాన్న రండి.